నిన్నటి రోజున చాలా తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. ఒక క్షణం అయితే ఇక అంతా అయిపోతుందేమో అన్న బాధ కలిగింది. అయినా ప్రభు కృప వలన ఈరోజు ఈ విధంగా నిలబడటానికి ప్రభు కృపించాడు. సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ఒక 10 నిమిషాలు వాక్యాన్ని మీకు అందిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండును వెదికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండులను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము. దీని వలన ఈ భూమియు వ్యర్థమైపోవునేమోనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయునట్లుగా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పెను. ఈ ఉపమానం అందరికీ తెలిసిందే. అందులో ఒక్క మాట అందరు నోట్ చేసుకోండి. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఒక విజ్ఞాపన, లెట్ దిస్ ఇయర్ బి ఆల్సో. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఆ చెట్టుని నరకాలని, ఆ చెట్టుని ఆ తోటలోంచి తీసివేయాలని నిర్ణయం అయిపోయింది. ఉగ్రుడై యజమాని ఆ చెట్టు దగ్గరికి వస్తున్న సమయంలో తోటమాలి అడ్డగిస్తూ, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ఆ చెట్టు పక్షాన నిలబడ్డాడు. దైవోగ్రత ఆ చెట్టు మీదికి రాకుండా, ఆ చెట్టు నరకబడకుండా, ఆ చెట్టు మీదికి, ఆ విశ్వాసి మీదికి శిక్ష రాకుండా అడ్డుగా నిలబడి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని చెట్టుని అలాగున దేవుని కోపం నుండి, ఉగ్రత నుండి అడ్డగించి భద్రతను కలగజేసింది. ఒక మాటలో చెప్పాలంటే, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్న మాటకి, ఈ సంవత్సరం ఉంది అంటే అది దేవుని కనికరం మాత్రమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తొలగించవలసింది, నరకవలసింది. 3 ఏండ్ల నుండి నేను ఆ విశ్వాసి దగ్గరికి వస్తున్నాను. ఇంత వాక్యం వింటున్నాడు. తన జీవితంలో నాకు ప్రయోజనకరంగా ఉంటాడు. దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా ఉంటాడు. నా నామానికి మహిమకరంగా ఉంటాడు అని
గత 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు అంటే కేవలం ఒక చెట్టుని గురించి దేవుడు మాట్లాడట్లేదు, ఒక విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ చెట్టు విషయంలో 3 సంవత్సరాలు, మీలో కొందరి విషయంలో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఓపికగా చూస్తున్నాడు నీ వైపు నా తండ్రి. నువ్వు పరిపూర్ణంగా నాకు మహిమకరంగా ఉంటావని, పరిపూర్ణంగా ఆయన కొరకు నిలబడతావని, లోకము దానికి సంబంధించినవని పరిత్యజించి నువ్వు కేవలం పరిపూర్ణంగా ఆయనకు బిడ్డగా మాత్రమే జీవిస్తావని నీ వైపు ఎదురు చూస్తూ గత సంవత్సరాలలో నుండి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకసారి దేవుని కోపం రాని వచ్చింది. మోషే అడ్డు జరిగిపో, ఈ సమూహం అంతటిని తుడిచేస్తానన్నాడు దేవుడు. వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు, ఎంత వీరి దగ్గర ఆశించిన కొంచెమైనా తృప్తి నాకు కలగట్లేదు. వీరిని చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది. వీరిని తీసేస్తే ఓ క్రొత్త సమూహాన్ని కొరకు సృష్టిస్తాను అని దేవుడు కోపంగా దిగి వచ్చాడు. ఉగ్రత పాత్ర చేత పట్టి దిగి వచ్చాడు. అప్పుడు మోషే అడ్డుగా నిలబడ్డాడు. ప్రభువా, నీ ఉగ్రత ఈ ప్రజల మీద కుమ్మరించవద్దు, దయచేసి వీరిని కాపాడు అని ఒక తోట మాలి మాదిరిగా దేవుని ఉగ్రత రాకుండా, తన ప్రజలు నశించిపోకుండా మోషే అడ్డుపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో ఒక్క మాట చెప్పాలంటే, దేవుని కనికరం మనల్ని అడ్డుపడింది, దేవుని దయ అడ్డుపడింది. ఆయన కనికరమే లేకపోతే మనం కూడా ఎప్పుడో నశించిపోయి ఉండేవారు. ప్రియులారా, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఈ సంవత్సరం కూడా ఉండనేమో అన్నప్పుడు, ఈ సంవత్సరం ఏదో ఆశిస్తున్నాడు ఆయన. ఏదో ఆశించి ఈ సంవత్సరం కూడా ఉండనిమయ్యా అని తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు. ఈ సంవత్సరం ఉండనిమ్ము అని ఎప్పుడైతే తండ్రి ఆశిస్తున్నాడో, నీలో ఆయన ఏదో ఆశపడుతున్నాడు. గత సంవత్సరంలో నువ్వు చేయలేనిది ఈ సంవత్సరం చేస్తావని నీ మీద ఒక నమ్మకం దేవునికి. గత సంవత్సరంలో నువ్వు సాధించలేని విజయం ఈ సంవత్సరం నువ్వు సాధిస్తావేమోనని నీ మీద ఒక ఆశ పెట్టుబడిగా పెట్టాడు. నిన్ను నమ్మాడు ఆయన. గత సంవత్సరంలో నువ్వు దేవునికి అవమానకరంగా, బాధకరంగా ఆయన సన్నిధికి రాకుండా, అపనమ్మకముగా, దూరంగా ఆయన ఎదులో ఉంటూ ఆయన హృదయాన్ని గాయపరిచిన సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. అవన్నీ భరించి ఈ సంవత్సరం నీ దగ్గర ఏదో ఆశిస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నాడు. ఆ ఒక్క మాటతో మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఏం ఆశిస్తున్నాడు ఆయన ఈ సంవత్సరం? ప్రతి ఇండస్ట్రీకి ఒక ఎజెండా ఉంటుంది, ప్రతి కంపెనీకి ఒక ఎజెండా ఉంటుంది, ప్రతి బిజినెస్కి ఒక టార్గెట్ ఉంటుంది. మన సంఘంలో ఒక బ్రదర్ చెప్పుల కంపెనీలో పనిచేస్తాడు, ప్రాఫిట్ షూ మార్ట్. యాజమాన్యం అన్నదట, ఈ సంవత్సరం ఇంత టర్న్ ఓవర్ చేయాలి, చేయకపోతే నేను తీసేస్తాము ఉద్యోగం నుండి అన్నారట. పోయిన ఇయర్ నువ్వు అంతగా చూపించలేకపోయావు, ఈ సంవత్సరం ఇంత టార్గెట్ నీకు ఇస్తున్నాను, 25 lakhs. 25 lakhs బిజినెస్ టర్న్ ఓవర్ నువ్వు చూపించాలి.
లేకపోతే తీసేస్తాం ఉద్యోగం నుండి అన్నారట. ఒక కంపెనీకి ఒక డెస్టినేషన్ ఉంది, ఒక టార్గెట్ ఉంది, ఒక గోల్ ఉంది. ఆ 25 lakhs నశించిపోతుంది. కానీ దేవుడు నీ మీద ఒక అద్భుతమైన పెట్టుబడి పెట్టి నీలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిందేంటి? ఒక ఎజెండా మాదిరిగా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం ఈ వర్తమానం నీ జీవితానికి పరిపూర్ణంగా ఆశీర్వాదంగా మారాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి ఈరోజు నేను అక్కడ కూడా నిలబడతానా లేదా అన్న ఆలోచన నాలో ఉండింది. ఉదయకాలమే ఒక విడుదల వచ్చింది. ఇంకా ఊపిరి పీలుస్తూ ఉంటే నొప్పిగానే ఉంటుంది. అయినా ఈ మాటలు మీతో పంచుకోవాలనే ఆశతో నేను వచ్చాను. వినండి, అంజూరపు చెట్టు ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు సాదృశ్యం. అది ఆ ఇశ్రాయేలు ఈ రోజున ఆత్మీయ ఇశ్రాయేలు అయిన సంఘానికి సాదృశ్యం. ఆనాడు అంజూరపు చెట్టును చూసి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో అది ఈ రోజున మనల్ని చూసి ఆశిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఎందుకు ఉండనిచ్చాడు? ఎందుకు ఈ సంవత్సరంలో అడుగు పెట్టనిచ్చాడు? నీ ప్రార్థన కాదు, నీ భక్తి కాదు. అఫ్ కోర్స్ అందరిని గురించి మాట్లాడట్లేదు. కొందరు డిస్టింక్షన్లో పాస్ అయ్యి కొత్త సంవత్సరంలో ప్రవేశించారు. కొందరు మంచి మార్కులు తెచ్చుకొని కొత్త సంవత్సరంలో ప్రవేశించారు. కొందరు ఫెయిల్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ టోటల్గా ఫెయిల్ అయిపోయారు. నువ్వు ప్రభు కొరకు చేసే విషయంలో మార్కులు మొత్తం కొంచెం కూడా నీకు రాలేదు. అయినా దేవుని కనికరం, దయ ఈ సంవత్సరంలో నువ్వు చేర్చింది. ఈ సంవత్సరం దేవుడు నీలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆశిస్తున్నాడు. ఆయన మనసులో నా ప్రణాళిక 5 ముక్కల్లో నేను చెప్తాను. 5 విషయాలు. 1, అభివృద్ధి జీవితం. 1, అభివృద్ధి జీవితం. 2, యథార్థ జీవితం. యథార్థ జీవితం. 3, ఆదరణ జీవితం. 4, అనుకువ జీవితం. అనుకువ, మీకు రెఫరెన్స్లు ఇస్తాను తర్వాత. అనుకువ జీవితం. నంబర్ 5, ఆశీర్వాద జీవితం. చూడండి, మనం చదువుకున్న లూకా సువార్త 13వ అధ్యాయంలో 7వ వాక్యం చూడండి. పండ్లు వెదక వచ్చి తిని. దట్స్ ద పాయింట్. చెట్టు అక్కడ ఎందుకు ఉంది అంటే ఫలాలు ఇస్తుంది అని నమ్మకంతో యజమాని చెట్టు పెట్టాడు. ఏ వ్యవసాయకుడైనా, ఏ ఆసామి అయినా, ఏ తోటమాలి అయినా కేవలం ఒక నీడ కొరకు మాత్రమే చెట్టు పెట్టాడు. చెట్టు పెట్టాడు అంటే ఆ చెట్టులో ఫలాన్ని ఆశిస్తున్నాడు. పంట వేశారు అంటే అది 100 పంట ఫలించాలని వ్యవసాయకుడు కోరుకుంటాడు. పురుగులు పట్టింది అనుకోండి, నకిలీ విత్తనంతో వ్యర్థమైపోయింది అనుకోండి, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ బాధ తట్టుకోలేక విస్తారంగా పండుతుంది అనుకున్నాను, అసలు ఏమీ ఫలించలేకపోయింది. ఆ బాధ కొంచెం కాదు, ఆత్మహత్య చేసుకునే రైతులు ఎంతోమంది ఉన్నారు మన దగ్గర.
బాధ తట్టుకోలేక. నువ్వు వేసిన పంట ఫలించకపోతే నీకెంతో బాధ అవుతుంది. నువ్వు వేసిన చెట్టు ఫలించకపోతే నీకెంతో దుఃఖం అవుతుంది. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఆ పరలోకముందున్న వ్యవసాయకుడు ఒక చెట్టు వలె నీ లోకంలో నాటాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. బైబిల్ సెలవిస్తుంది, నీ కుడి చేయి నాటిన కొమ్మ. We are the trees planted by the Lord. ఒక వ్యవసాయకుడు, ఒక ఆసామి, ఒక తోటమాలికి ఒక చెట్టు నాటేటప్పుడు ఏ ఉద్దేశమో సరిగ్గా ఆ ఉద్దేశంతోనే ఆ పరలోకముందున్న వ్యవసాయకుడు నేను ఈ లోకంలో నాటాడు, ఒక చెట్టుగా నాటాడు. నువ్వు ఫలిస్తావు అని నీ దగ్గర ఫలములు ఆశిస్తాడు. ప్రతిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు మహిమకరమైన కార్యాలు నీలో చూసి తృప్తి పొందాలని పలుమార్లు నీ దగ్గరికి వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు. నీ కంటికి కనబడలేదు, కానీ ఆయన వచ్చాడు. వచ్చి నీ దగ్గర ఎన్నో ఆశించాడు. ఆయన ఎంత ఆశించాడో కొంచెమైనా తృప్తి పడని సందర్భాలు నీ జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. ఒకసారి యేసు ప్రభు శిష్యులను అడుగుతాడు, శిష్యులారా ఆకలిగా ఉంది, తినటానికి మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ హంగ్రీ, మీరు నా ఆకలి తీర్చగలరా? నేను దాహంతో ఉన్నాను, నా దాహాన్ని మీరు తీర్చగలరా? ఆనాడు శిష్యులు మా వద్ద ఏమీ లేవు ప్రభు అన్నారు. అంటే ప్రభు ఆకలి తీర్చలేని స్థితిలో ఉన్నారు. ఒక్కసారి ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకుని ఆలోచన చేయండి. క్యాన్ యూ ఏబుల్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్? ఆయన దాహాన్ని తీర్చగలవా? ఆయన ఆకలి తీర్చగలవా? ఈరోజున ప్రస్తుత పరిస్థితి, ప్రపంచానికి పట్టిన, క్రైస్తవ ప్రపంచానికి పట్టిన దుస్థితి ఏమిటి అని చెప్పాలంటే, ఎవరి ఆకలి వాళ్ళు తీర్చుకుంటున్నారు, ఎవరి దాహానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. అవసరమైతే దేనినైనా అమ్ముకొని వారి ఆకలి తీర్చుకోవటానికి సాహసిస్తున్నారు. ప్రియులారా, నీ ఆకలి తీర్చుకోవడం మంచిది, కానీ ప్రభు ఆకలితో ఉన్నాడన్న సంగతి తెలుసా? ప్రభు చివరి దృశ్యం, సిలువలో దాహం అని కేక వేస్తూ కళ్ళు మూసాడు. దాహం తీరకయే కళ్ళు మూసాడు. ఆ దృశ్యం అర్థం వల్లే నీ ముందు ఎందుకు అలా పెట్టాడు అంటే, ఎప్పుడు నువ్వు ప్రభు దాహాన్ని గూర్చి ఆలోచించాలి. అది ఆత్మీయత అంటే. ఓన్లీ ద స్పిరిచువల్ పీపుల్ క్యాన్ డూ దిస్. నీ ఆకలి ఎంతైనా ఉండవచ్చు, కానీ ఆయన ఆకలి ఏమిటి? నీకు దాహం ఎంతైనా ఉండవచ్చు. ఇల్లు కట్టాలి, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, పిల్లల్ని కనాలి, మంచి మంచి కార్యాలు చేయాలి. ఈ దాహాలన్నీ నీకు ఉండవచ్చు, సహజం. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ థర్స్ట్. కానీ ఒక ఆత్మీయునిగా దేవుని దాహమును గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడైనా తీరికగా మోకరించి నీ ఆకలి ఏమిటి ప్రభువా, నీ దాహం ఏమిటి, నాతో పంచుకో, నాకు ప్రకటన ఇవ్వు. సాధ్యమైనంత వరకు నేను నీ ఆకలి తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక్క మాటను ప్రభుతో చెప్పగలిగినవా? ఇన్ని ఏళ్ళు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడంతా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇలా చేయి, అలా చేయి, పంట పండాలి, పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ వెళ్తున్నాను, మంచి ర్యాంక్ రావాలి, ఆ ఎగ్జామ్ రాస్తున్నాను, ఈ ఎగ్జామ్ రాస్తున్నాను, డిస్టింక్షన్ రావాలి. పలుసార్లు అడిగావే, కానీ యేసయ్యా నీ కోరిక ఏమిటి ప్రభా, నాతో పంచుకో ప్రభా. నేను ఎదలో ఒదిగి ఉన్నాను, నీకు ప్రియ బిడ్డగా నేను ఉన్నాను.
సంఘంలో ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. సంఘంలో నీకు ఎంతమంది ఏం మాట ఇచ్చారో నాకు అనవసరం. నేను నీ సన్నిధిలో ఉన్నాను. ఒక బిడ్డగా నేను అడుగుతున్నాను, నేను నీ కొరకు ఏం చేయమంటావు? ఒక్క మాట. ఆ ఒక్క మాట దేవుని సంతోషపరుస్తుంది. ఇదేనండి ఫలించే జీవితం అంటే. అది ఒక చెట్టు ఫలించినప్పుడు యజమాని సంతోషిస్తాడు. ఆ పండు తెంపుకొని తిన్నప్పుడు తృప్తి పడతాడు. ప్రభు నిన్ను ఒక విశ్వాసిగా మార్చినందుకు ఆయనకి ఏమైనా తృప్తి ఉందా? నువ్వు సంఘానికి వచ్చి కూర్చొని వాక్యం వింటున్నందుకు పరలోకమందున్న దేవుడు చూస్తున్నప్పుడు ఈజ్ హీ సాటిస్ఫైడ్? తృప్తి పడ్డాడా? నీ రాక, నీ కూర్చోవడం, నువ్వు వాక్యం వినడం, నువ్వు విశ్వాసంగా మారడం, ఆయనకి ఏమైనా తృప్తి ఉందా? ఒక్కసారి మీ మనసాక్షిలో ప్రశ్న వేసుకోండి. ఫలించుట. మనమందరం ఎందుకున్నాం ఈ లోకం అంటే ఫలించాలి. ఫలించడం అంటే ఫలించడం అంటే ఏంటి? ఆయన తృప్తిపరచడం, ఆయన సంతోషపరచడం. చూడండి, నీకు ఎవడైనా బాధ కలిగిస్తే ఎంత బాధపడతావు? నీకెవడైనా దుఃఖం కలగజేస్తే వానితో మాట్లాడటానికి కొంచెమైనా ఇష్టపడవు. ఒక మనిషిని దుఃఖ పెడితేనే దుఃఖపడుతున్నాడే, మరి నువ్వు ఏకదాటిగా నువ్వు దేవుని దుఃఖపడితే ఆయన ఎంత బాధపడతాడు? అదే అన్నమాట ఆయనను సంతోషపెట్టుట, ఆయనకు తృప్తి కలిగించుట. ఆయనకు బాధ కలిగించేది నీ జీవితంలో ఏవి చేయకుండా నువ్వు జాగ్రత్త పడుట. ఫలభరితమైన జీవితం. తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండలేమో, నేను దాని చుట్టూ తవ్వుతాను అంటాడు. దాని చుట్టూ త్రవ్వుతాను. త్రవ్వేటప్పుడు ఆ గడ్డపార పోటుకి ఆ నేలంతా విరుగుతుంది, పగులుతుంది. ఆ నేలకే నోరే ఉంటే అరుస్తుంది. ఆ నేలకు మనసే ఉంటే బాధపడుతుంది. నేను అంటున్న చెట్టు ఒక మనిషికి సాదృశ్యం. నువ్వు ఫలించాలి అంటే గడ్డపార పొడిచినప్పుడు ఎంత బాధ కలుగుతుందో, ఆ వేదన, ఆ పశ్చాత్తాపం ఎప్పుడు నీ దేవుని సన్నిధిలో కనుపరచాలి. హృదయాన్ని ఎప్పుడు కఠినపరచుకోవద్దు. హృదయం కఠినమైందంటే, నేల కఠినమైందంటే నీళ్లు పీల్చుకోదు. నీళ్లు పీల్చకపోతే వేరులోకి నీళ్లు రాదు. అది ఎప్పుడు తవ్వుతూనే ఉండాలి. ఆ చుట్టూ ఎప్పుడు మెత్తగా ఉండాలి స్థలం. అందుకే విత్తనం వేయటం ముందు నాగలి వేస్తారు. అంటే మన హృదయం ఎప్పుడు మెత్తగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో కఠినమైపోతాయి. వాక్యం వింటుంటారా? వాక్యం చక్కగానే వింటారు, కానీ ఈ వాక్యం వలన వారు నొచ్చుకోరు, వారు బాధపడరు. మామూలే కదా, వాక్యం ఏముందిలే అనుకుంటూ ఉంటారు. ఈ వాక్యం గడ్డపార లాంటి ఈ వాక్యం వారిని పొడిచిన వారికి వేదన కలగట్లేదు. వేదన కలగకపోవడానికి కారణం ఏంటంటే ఆ గడ్డపార పోటుకు కూడా నేలలో దిగకుండా అంత కఠినమైపోయింది. కొన్ని ప్రాంతాలు చూడండి, గడ్డపార వేస్తే ఎగురుతుంది పైకి, అంత కఠినంగా ఉంటుంది. కొంతమంది జీవితాలు అలా మారిపోతున్నాయి. వాక్యానికి లోబడలేని పరిస్థితి. ఎంత వాక్యం చెప్పినా పశ్చాత్తాపం రాని పరిస్థితి. దేవుని సన్నిధిలో విలపించే పరిస్థితి లేదు. నేనంటాను, దేవుడు నీలోనికి రావాలంటే ఆయన ఆశిస్తున్నది ఒకటే,
ఆయన విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేయడు, అందులో ఆయన నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎప్పుడు మనం విరిగి నలిగిన అనుభవంలో ఉండాలి. గర్వం, అహంకారం, అహంభావం దేవుని సన్నిధిలో ఎవరైతే వ్యక్తపరిస్తే పొరపాటున వారు దీవించబడలేరు, వారికి కృప కొంచెం కూడా దొరకదు. ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తాడు. కనుక ప్రియులారా, చుట్టూ తవ్వాలట. తవ్వడం అంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుని సన్నిధిలో కలిగి ఉండడం. ఆ తర్వాత నీరు పోయాలి, దాని తర్వాత ఎరువు వేయాలి. ఆ ఎరువే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఒక ఎరువు మాదిరిగా నీ జీవితంలో పనిచేస్తుంది. వాక్యానికి చోటివ్వు, నీ చెట్టు కుళ్ళిపోదు. స్తోత్రం. దేవుని వాక్యానికి నీ హృదయంలో సమృద్ధిగా నింపుకో. ఏ వాక్యమైనా, ఏ నిబంధన అయినా నీలో చెడిపోతావు. మన్నా ఉంది, వాక్యానికి సాదృశ్యమైన మన్నా. ఆ మన్నా ఏ నాటిది ఆనాటికే ఏరుకోవాలి. కొంతమంది సోమరులు ఏం చేశారో తెలుసా? ఈరోజు ఫుల్గా ఏరుకొని రేపటికి కావాల్సింది కూడా ఈరోజు ఏరుకున్నారు. ఎందుకు అలా చేశారంటే రేపు ఫుల్గా పడుకుందామని అంటాడు. మరి పొద్దున లేవాలి దానికి, మన్నాకి. హాయిగా పడుకుందామని రేపటికి కావాల్సిన మన్నా కూడా ఈరోజు ఏరుకున్నాడు, ఇంట్లో దాచుకున్నారు. ఈరోజు అంతా శుభ్రంగా తిన్నారు, రేపు వారు లేవలేదు, ఉంది కదా అనుకున్నారు. తీరా 8-9 గంటలు లేసి వాళ్ళు ముందే సిద్ధపరచుకున్న మన్నా దగ్గరికి వెళ్ళి తిందామంటే అది పాడైపోయిందని బైబిల్ సెలవిస్తుంది. పాడైపోయింది అంటే మన్నా ఏ నాటిది ఆనాడే ఏరుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దీనిని ప్రభు ప్రార్థనలో నేర్పిస్తూ అనుదిన ఆహారం మాకు దయచేయి. నెల రోజుల ఆహారం దయచేయమన్నాడు. మన ఇంట్లో తినే ఆహారం నెల రోజులు కావాల్సింది తెచ్చిపెట్టుకుంటాం, మూటలు దించుతాం. అది మూటలు దించుకోండి. కానీ ఈ ఆహారం ఎవ్రీడే, ప్రతిరోజు ఈ మన్నాను తినాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ మన్నా నీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేస్తుంది. ఇదే మన్నా ఇంట్లో దాచిపెట్టుకొని రెండో రోజుకే పాడైపోయే ఈ మన్నా నిబంధన మందసంలో బంగారు పాత్రలో దాన్ని పెడితే ఆ మన్నా ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి పాడైపోకుండా ఉంటుంది. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అదేంటి? ఇంట్లో 2 రోజుకి పాడైపోయే మన్నా మందసంలో బంగారు పాత్రలు పెడితే సంవత్సరాల తరబడి పాడైపోకుండా ఉంది. దీనికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ ప్రభావం ఆ మందసాన్ని కమ్ముకుంటుంది. ఆ శక్తి, ఆ ఆత్మ ప్రభావం ఆ మన్నా పాడైపోకుండా కాపాడుతుంది. అలాగే నీ జీవితంలో కూడా దేవుని ఆత్మ ద్వారా, వినండి, ఎరువు వేసిన తర్వాత నీరు పోస్తారట. నీరు, ఆ నీరే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. నువ్వు ఫలభరితంగా ఉండాలంటే ఇవి జరగాలి నీ జీవితంలో. విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గరికి రా. దేవుని వాక్యం సమృద్ధిగా గుండెల్లో నింపుకో. దేవుని ఆత్మ చేత నింపబడ, మిగతా కార్యాలు దేవుడు చేస్తాడు.
స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. యథార్థ జీవితము అన్నాను. హానెస్ట్ లైఫ్, ఫ్రూట్ బేరింగ్ లైఫ్, హానెస్ట్ లైఫ్. ఒకరోజు యేసు ప్రభు ఆఖరి వేళలో బేతనియా నుండి యెరూషలేంకి వెళ్తాడు. యెరూషలేం నుంచి మళ్ళా బేతనీకి వస్తాడు. వస్తున్న ఆ సందర్భంలో ఆకలితో ఓ అంజూరపు చెట్టును అంత దూరాన చూసి ఆ చెట్టు నిండా ఆకులు ఉండుట చూచి, ఇంత ఆకులు ఉన్నాయి కదా, ఒక్క పండైనా ఉండదా, నా ఆకలి తీరదా అని ఆశతో ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆకులు తప్ప మరి ఏమీ కానరాలేదు. సింగిల్ ఫ్రూట్, ఒక్క పండు కూడా లేదు అని రాస్తుంది. మరి ఆకులు మాత్రం సమృద్ధిగా ఉందంట. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. దీనినే మార్క్ రాస్తాడు, అది పండ్ల కాలం కాదు అని రాస్తాడు. చెప్పండి, ఏం రాస్తాడు? అన్సీజన్ అది. కొంతమంది మత ఛాందస్వాదులు, నాస్తికులు దీన్ని పాయింట్అవుట్ చేసి, అది పండ్ల కాలం కానప్పుడు ఎందుకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు పండ్లు ఆశించాలి, పండ్ల కాలం కానప్పుడు పండ్లు ఎలాగుంటుంది, ఉండదు, ఉండనప్పుడు దాన్ని ఎందుకు శపించాలి? దీనికి సమాధానం లేదు. ఇప్పుడు మీరు మామిడి పండ్ల చెట్టు దగ్గరికి వెళ్తే మామిడి పండ్లు ఉంటాయి. అప్పుడు మామిడి పండ్లు లేవు కనుక నేను శపించేస్తానంటే న్యాయమా? ఆ చెట్టు అంటది, ఇప్పుడు వస్తే నా దగ్గర ఏముంటుందయ్యా, మార్చిలో రా ఇస్తానంటది. స్తోత్రం. మరి పండ్ల కాలం కానప్పుడు యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు? అసలు ఆ చెట్టులో పండు లేదని సంగతి దేవునికి తెలియదా? ఓ మంచి మాట చెప్పనా? ఓ సముద్రం అన్నప్పుడు ఎన్ని చేపలు ఉంటాయి మీరు చెప్పండి? చాలా అంటే చాలా అంటే చాలా, అన్కౌంటబుల్. చాలా అంటే చాలా ఉంటాయి, అంతే, లెక్కలేదు. స్తోత్రం. లెక్కలేనంత చేపలుంటే ప్రభు అంటాడు, పేతురు ఒక గాలం తీసుకెళ్ళు, సముద్రంలో వేయి గాలం వేసిన తర్వాత ఒక చేప నీ గాలం చిక్కుంటుంది. ఆ చేప కడుపులో ఒక షేకేల్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ట్యాక్స్ కట్ అయిపో అన్నాడు. అందరూ ట్యాక్సులు కడుతున్నారా? దొంగ లెక్కలు చూపించి ట్యాక్సులు తగ్గిస్తున్నారా? స్తోత్రం. మీటర్లు నొక్కేసి రాంగ్ రిపోర్ట్లు ఇస్తున్నారా? తప్పుడు బిల్లు కడుతున్నారా ఎవరైనా? స్తోత్రం. మీటర్లు నొక్కకండి, పుల్లలు పెట్టకండి. స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే, అన్ని చేపల్లో ఏ చేప కడుపులో శేకలుందో ప్రభుకు తెలుసు. స్తోత్రం చెప్పు గట్టి. సమరయ స్త్రీ నాకు అసలు పెళ్ళే కాలేదని చెప్పినా ఆమెకు 5 భర్తలు ఉన్న సంగతి ప్రభుకు తెలుసు. స్తోత్రం చెప్పు గట్టిగా. మీరు తెల్లగా వెళ్తే అక్కడ ఒక దగ్గర ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది అన్న సంగతి ప్రభుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. నతానియేలు అంటాడు, నా పేరు నీకెట్లా తెలుసయ్యా? అసలు నా గుణము నా స్వభావం నీకు ఎట్లా తెలుసయ్యా? నిజమైన ఇశ్రాయేలు నతానియేలు వస్తున్నాడు అంటున్నావు, నా గురించి నీకేం తెలుసు అంటే, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అంటాడు. అంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ విజ్డమ్. ఆయనకు అన్నీ తెలుసు. ఇన్ని తెలిసిన ఆయనకి ఆ అంజూరపు చెట్టులో పండు లేదనే సంగతి తెలియదా? పాయింట్. అయితే ఒక విషయం ఏంటంటే, అన్ని చెట్లు సంవత్సరానికి ఒక కాపు ఇస్తుంది. అంజూరపు చెట్లు సంవత్సరానికి 2 లేదా 3 కాపులు ఇస్తాయట. దాని చరిత్ర అది. మరో విషయం ఏంటంటే, ఆకులు సమృద్ధిగా ఉన్నప్పుడు కొంచెమైనా చెట్లో ఫలాలు ఉంటాయట. సో ఇట్ వాజ్ అ న్యాచురల్ వే ఆఫ్ థింకింగ్. ఆకులు సమృద్ధిగా ఉన్నాయి అన్నమాట బైబిల్లో ప్రత్యేకించి సమృద్ధిగా రాయటానికి కారణం కూడా అది. ఆకులు సమృద్ధిగా ఉంది అంటే ఖచ్చితంగా 2-3 ఫలాలైనా ఉండాలి. కానీ ఆకులు సమృద్ధిగా ఉంది కానీ ఒక్క పండు కూడా లేదు. అక్కడ ప్రభు మనకు పాఠం నేర్పించాలని ఆశిస్తున్నాడు. ఏమిటి ఆ పాఠం అంటే, ఆ చెట్టు సమృద్ధి గలదిగా కనుపరుచుకుంటుంది. సమృద్ధి గలదానిగా కనుపరుచుకుంటుంది. తీర దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క పండు కూడా లేదు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ సమ్ బిలీవర్స్ ఇన్ ద చర్చ్. కొంతమంది విశ్వాసుల పరిస్థితి అది. మంచి ఆత్మీయునిగా కనిపిస్తాడు, మంచి ప్రార్థన పరునిగా కనిపిస్తాడు, మందిరానికి వచ్చినప్పుడు ఎంతో భయభక్తులుగా కనిపిస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఒక్క పండు కూడా కనిపించదు. దిస్ ఈస్ వాట్ వీ కాల్ హిపోక్రసీ. దీన్నే వేషధారణ అంటారు. బయట కనబడేది ఒకటి, లోపల ఉన్నది మరొకటి. ఆత్మీయునిగా పిక్చర్ చూపిస్తున్నా కానీ లోపల యు ఆర్ నాట్ ఎన్ స్పిరిచువల్ మ్యాన్. నువ్వు నిజానికి ఆత్మీయుడు కాదు, కనుపరుచుకుంటున్నావు. భక్తి వేషం వేశావు, శక్తి లేదు. ఎంతమంది ఉన్నారు అలా విశ్వాసం? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే యథార్థ జీవితము అంటున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. యథార్థ జీవితం. దేర్ ఆర్ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్, దేర్ ఆర్ పొజెసింగ్ క్రిస్టియన్స్. కేవలం ప్రభుని ఆరాధించే క్రైస్తవులు కోట్ల కొలదిగా ఉన్నారు, కానీ అనుభవించే క్రైస్తవులు, ఆరాధనని శక్తిగా అనుభవించే క్రైస్తవులు చాలా తక్కువగా ఉంటారు. ప్రతి ఆరాధన తప్పకుండా వస్తారు, ప్రతి ఆరాధనలో వాక్యం చక్కగా వింటారు, కానీ హృదయంలో మాత్రం వాక్యం లేదు, వారి జీవితంలో వాక్యం లేదు. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నాం, కొంచెం కూడా వాక్యం లేదు. బైబిల్ సెలవిస్తుంది, దీనులైన వారు ధన్యులు, పరలోకన వారి దేవుని కుమారులు అనబడుదురు, లేదా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందరు. బ్లెస్డ్ ఆర్ దే హూ ఆర్ మీక్, ఫర్ దే షల్ ఇన్హెరిట్ హెవెన్. ఈ వాక్యం హృదయంలో ఉంటే నీ కోపంపై నీకు ఒక కంట్రోల్ ఉంటుంది. ఆవేశం వచ్చిందనుకో, సాత్వికులు ధన్యులను ప్రభు అంటున్నాడు. నాకు ఆవేశం వస్తుంది, ఆవేశం ఉంటే దేవుని నిన్ను సంతోషంగా పరచలేను. ఈ ఆవేశం దేవుని దుఃఖపరుస్తుంది.
అని ఆ వాక్యం నీలోంచి మాట్లాడుతుంది. అందుకే వాక్యం సమృద్ధిగా హృదయంలో ఉండాలి. ఏ సబ్జెక్ట్ కావాల్సిన ఆ వాక్యం నీ హృదయంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థ జీవితం, దేవుడి జీవితంలో ఏదైతే పెట్టాడో దాని కొరకు పోరాడు. దేవునికి ఏమైతే దర్శనం ఇచ్చాడో దాని కొరకు ప్రయాసపడు. నీ జీవితంలో ఎంత ఉందో అంత చూపించు. ఒక్క మాట మీకు చెప్పి ముగిస్తాను. ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. జనరల్ బాడీ మీటింగ్. ఆ మీటింగ్కి చెట్లన్నీ వచ్చాయి. చెట్ల మీటింగ్ అది. స్తోత్రం. ఆ మీటింగ్ ఏంటంటే ఒక చెట్టును రాజుగా చేయాలని. ఏ చెట్టును రాజుగా చేస్తే బాగుండు అని ఈ చెట్లన్నీ కూడుకొని కొన్ని చెట్ల దగ్గరకు వస్తాయి. ద్రాక్ష చెట్ల దగ్గరికి, ఒలీవ చెట్ల దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి వస్తుంది. సరే, ఎవరి డైలాగ్ వాళ్ళు చెప్తారు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, అంజూరపు చెట్టు నీవు మా మీద రాజుగా ఉండాలి. పాలిటిక్స్లో దించేస్తున్నాయి చెట్టుని. ఈ చెట్టు నువ్వు రాజుగా ఉండాలి, ఇక మా మీద నువ్వు ఏలుబడి చేయాలి, నీకు మొత్తం చెట్లన్నిటిపై నీకు అధికారం ఇచ్చేస్తాం అని చెట్లన్నీ పొగడేస్తా ఉన్నాయి అంజూరపు చెట్టుని. అప్పుడు అంజూరపు చెట్టు ఒక మాట ఉంటుంది, చెట్లారా మీరు నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఎంపీ సీట్ ఇచ్చినా నాకు అక్కర్లేదు అంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘంలో ఎవరైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే జంప్ చేస్తారా? అయ్యా క్రీస్తు ప్రకాష్ గారు, మొన్నే ముఖ్యమంత్రి ఫోన్ చేశాడు, మీ క్రిస్టియన్స్ మధ్యలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తానని. మా సంఘంలో అలాంటి వారు ఎవరు లేరు సార్ అన్న. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చెట్టు అంటది నాకు ఎమ్మెల్యే సీట్ కాదు ముఖ్యమంత్రి సీట్ కూడా వద్దయ్యా అన్నది. ఎందుకయ్యా అంటే ఆ చెట్టు అంటది నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాన్ని ఇవ్వక మానుదునా, ఇవ్వవలసిన నేను ఇవ్వకుండా చెట్ల మీద రాజునై ఈ పొలిటికల్ మైండ్ పెట్టుకొని రాజకీయ కాంక్షతో, పదవీ కాంక్షతో నా గురి మర్చిపోతానా? నేను చేయవలసిన కర్తవ్యాన్ని మరచి నేను డైవర్ట్ అవుతానా? అలా కాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఒక మాట చదవండి, ముగిస్తాను. న్యాయాధిపతులు 9:11. ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలము ఇవ్వక మానుదునా. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? అందరు మీ తలలు పైకెత్తని చెప్తాను. ఆ మాటకు అర్థం ఏంటంటే ఈ చెట్టుకి ఒక లక్ష్యం ఉంది, ఒక గోల్ ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ గోల్ నుండి తన మైండ్ని
ఎంత పెద్ద పదవి వచ్చి మురిపించినా ఆశించినా తన లక్ష్యాన్ని మరచిపోలేదు. స్తోత్రం. అలాంటి అంజూరపు చెట్టుగా నువ్వు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. లక్ష్యాన్ని మర్చిపోవద్దు. ఎంత పెద్ద కోరిక ఆశ లోకం నుంచి నీ మీదికి వచ్చినా నీ లక్ష్యం నుంచి నువ్వు డైవర్ట్ అవ్వకూడదు. చాలాసార్లు కొంతమంది అంటుంటారు, పాస్టర్ గారు నేను సంఘానికి ఇది చేయాలనుకున్నాను, అది చేయాలనుకున్నాను, నేను ఇది ఇవ్వాలనుకున్నాను, అది ఇవ్వాలనుకున్నాను, ఓ సంఘానికి అలా ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఏదో అనుకున్నాను, కానీ నా మైండ్ మారిపోయిందండి అంటాడు. ఎందుకయ్యా నీ మైండ్ మారిందంటే, అదిగో సంఘంలో వాడున్నాడే, వాడిని బట్టి నా మైండ్ అంతా మారిపోయిందండి అంటాడు ఒకడు. మీకు అర్థమవుతుందా? ఒక హెచ్చరికగా వినండి. నువ్వు దేవునికి ఏదైనా చేయాలనుకుంటే మధ్యలో ఏ మనిషిని రానివ్వకండి. స్తోత్రం. హల్లెలూయా. ఆ మనిషిని బట్టి నేను చేయలేకపోయాను, ఆ మనిషిని బట్టి రాలేకపోయాను. హూ ఇస్ దట్ మ్యాన్? ఎవరైనా బహుశా నిన్ను అడ్డగించడానికి, నీ ఆత్మీయ అభివృద్ధిని ఆపటానికి ఒక పరీక్షగా తాను వచ్చాడేమో నీ జీవితంలో, ఒక మధ్యగా. ఎవరి వైపు చూడకండి. మనుషుడు ఈరోజు నిలబడతాడు, రేపు పడిపోతాడు. ఒక మనిషిని బట్టి మీరు ప్రోత్సాహం పొందనక్కర్లేదు, ఓ మనిషిని బట్టి మీరు పడిపోనక్కర్లేదు. నేను వాళ్ళని బట్టి రాలేకపోతున్నాను, వీళ్ళని బట్టి రాలేకపోతున్నాను అంటే నువ్వు ఒక మనిషిని బట్టే వస్తున్నావా? ఒక మనిషిని బట్టే దేవునికి చేస్తున్నావా? కాదు కాదు. దేవునికి నీకు మధ్యలో మనిషిని కూడా అడ్డుగా పెట్టకండి. లెట్ ద డీలింగ్స్ బి డైరెక్ట్ టు ద లార్డ్. దేవునికి నేరుగా మీ జీవితాన్ని, మీరు చేయాల్సినవి, నిబంధన ఏదైనా సరే అది దేవునికి నీకు మధ్యలో ఇంకెవ్వరూ రాకుందురుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక యథార్థ జీవితం, అంతరంగమందు సత్యమును కోరుతున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత నేర్చుకున్నావో దానిని అప్లై చేయి. నీకెంత తెలుసో దానిని అనుభవించు. లేని దానిని ఉన్నట్లుగా కనుపరచవద్దు. దాన్ని వేషధారణ అంటారు. కొంతమంది జీవితాల్లో వారి కంట్లో ఉన్నది చూడరు, కానీ ఎదుటి వాళ్ళని కంట్లో ఉన్నది దుమ్మంతా చూస్తూ ఉంటారు. వారిని వేషధారణ లైన్లో దేవుడు పెట్టాడు. వీళ్ళెవరు అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళకే తీర్పులు చెప్తుంటారు. వాడట్లా, వీడిట్లా, సంఘంలో వాడున్నాడే, వాడట్లా, వీడిట్లా, వాడట్లా, వీడిట్లా అంటాడే కానీ వీడెట్లా అని వీడు అనుకోడు ఎప్పుడు. ఇదే వచ్చింది బాధ అందరికీ. అసలు నువ్వెవరో ముందు అద్దంలో చూసుకో. తీర్పు తీర్చబడకుండానట్లు తీర్పు తీర్చకుడి. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియులారా, 2 విషయాలు మీతో చెప్పాను. ఒకటి, అభివృద్ధి జీవితం. యేసు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని శిష్యులతో అంటాడు కదా 15వ అధ్యాయంలో, మీరు ఫలించినట్లుగా, మీరు ఫలించుటకును మీ ఫలములు నిలుచుటకును నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఫలించుటకును మీ ఫలములు నిలుచుటకు. ఫలించడం ఒక ఎత్తు, ఆ ఫలములు నిలిచి ఉండుట మరో ఎత్తు.
ఇందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. స్తోత్రం. చాలామంది ఫలిస్తారు కానీ ఆ ఫలాలు నిలబెట్టుకోలేరు, కాపాడుకోలేరు. ఆ ఫలాలు నేరలారిపోతుంది, మట్టి పాలైపోతుంది. చూడండి, ఎంతోమంది ప్రార్థనా ఫలం నెలరాలిపోయింది. ఒక్కప్పుడు అలా ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు ఇంత విశ్వాసంగా ఉండేవాడిని, ఒకప్పుడు ఇంత వైరాగ్యంగా ఉండేవాడిని, ఒకప్పుడు ఇంత ఆసక్తి కనుపరిచాను. ఇవన్నీ ఫలాలు, కానీ ఇప్పుడు నిలిచి లేవు, పడిపోయినవి. అలా ఒకవేళ నీ జీవితంలో ఆ వైరాగ్యం, ఆ ప్రార్థన ఫలం నిలిచి ఉండకపోతే యు ఆర్ నాట్ అపాయింటెడ్ బై ద లార్డ్. నువ్వు దేవుని లిస్ట్లో లేవని అర్థం. దేవుని లిస్ట్లో ఉన్నవారు ఎవరో తెలుసా? ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. సో ఆ ఏర్పాటు లిస్టులో ఎవరున్నారంటే ఫలములను కాపాడుకున్నవారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఫలాలు కాపాడుకోవాలి, ఫలించాలి. అట్ ద సేమ్ టైం ఫలాలు అభివృద్ధి కూడా పొందాలి. స్తోత్రం, హల్లెలూయా. అలా అభివృద్ధి పొందకుండానట్లుగా మీ జీవితాల్లో కొన్ని ఆటంకాలు. ప్రభు అన్నాడు, ఫలించు కొమ్మ మరి ఎక్కువగా ఫలించులాగున పనికి మాలిన తీగల్ని కత్తిరి వేయము అన్నాడు. అంటే కొన్ని ఆటంకాలు. ఆటంకాల వలన నువ్వు మరి ఎక్కువగా ఫలించలేకపోతున్నావు. ఫలిస్తున్నావు, నువ్వు తృప్తి పడుతున్నావు, కానీ దేవుడు తృప్తి పడట్లేదు. వస్తున్నావు, ఇస్తున్నావు, చేస్తున్నావు, అది నీకే తృప్తిగా ఉంది, కానీ దేవునికి తృప్తిగా లేదు. ప్రభు అంటాడు, చేస్తున్న నీవు మరి ఎక్కువగా చేయాలి. నువ్వు ఏదైతే ప్రభు కొరకు చేయాలనుకుంటున్నావో దాంతో తృప్తి పడకు, మరి ఎక్కువగా చేయి. అప్పుడు దేవుడిని ఆస్వాదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి.